కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాల్టి విచారణకు సీడీఓ ఎస్ఈ ఫజల్ అటెండ్ అయ్యారు. జస్టిస్ ఘోష్ ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో సీకెన్ ఫైల్స్ తో పాటు సుందిళ్ల బ్యారేజ్ 2 బ్లాక్ ఏలో అదనపు 6 వెంట్లు డిజైన్ల అంశాలపై అడిగారు. కాళేశ్వరం సీఈ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్ సెక్షన్స్ ఆమోదించామన్నారు సీడీఓ ఎస్ఈ ఫజల్. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన సీడీఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి పలు కీలక అంశాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాల్టి విచారణకు సీడీఓ ఎస్ఈ ఫజల్ అటెండ్ అయ్యారు. జస్టిస్ ఘోష్ ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో సీకెన్ ఫైల్స్ తో పాటు సుందిళ్ల బ్యారేజ్ 2 బ్లాక్ ఏలో అదనపు 6 వెంట్లు డిజైన్ల అంశాలపై అడిగారు. కాళేశ్వరం సీఈ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్ సెక్షన్స్ ఆమోదించామన్నారు సీడీఓ ఎస్ఈ ఫజిల్. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన సీడీఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి పలు కీలక అంశాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాల్టి విచారణకు సీడీఓ ఎస్ఈ ఫజల్ అటెండ్ అయ్యారు. జస్టిస్ ఘోష్ అడిగి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో సీకెన్ ఫైల్స్ తో పాటు సుందిళ్ల బ్యారేజ్ 2 బ్లాక్ ఏలో అదనపు 6 వెంట్లు డిజైన్ల అంశాలపై అడిగారు. కాళేశ్వరం సీఈ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్ సెక్షన్స్ ఆమోదించామన్నారు సీడీఓ ఎస్ఈ ఫజల్. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన సీడీఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి పలు కీలక అంశాలను వివరించారు. మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అందులో ప్రధానంగా అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద కాళేశ్వరం కమిషన్ దీని మీద సపరేట్గా ఒక కమిషన్ నియమించారు. అయితే ఈ కమిషన్ ఇప్పటికే ఈ టెక్నికల్ అంశాలు, తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు, తర్వాత ఈ నిర్మాణ సంస్థ ఏదైతే ఉంటుందో ఈ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులతో దీనికి సంబంధించినటువంటి కట్టడాలు, అనుమతులు, తర్వాత తీసుకున్నటువంటి జాగ్రత్తలు, వాస్తవానికి ఈ కట్టడాలకు సంబంధించినటువంటి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఎంత మేరకు పాటించారు, దీనికి అయినటువంటి ఖర్చు ఎంత, వాస్తవానికి చూపించింది ఎంత, లెక్కల్లో ఉన్నది ఎంత, బయట చెప్పింది ఎంత, ఇట్లా ఓవరాల్గా దీని అన్నింటిపై కూడా కమిషన్ డైరెక్ట్గా వాళ్ళందరినీ కూడా పిలిచి, అంటే ఇంజనీర్లను, మాజీ ఇంజనీర్లను, అధికారులందరినీ కూడా కమిషన్ ముందుకు పిలిచి విచారణ చేసింది. అయితే వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎవరెవరైతే కమిషన్ ముందుకు వచ్చి విచారణకు హాజరయ్యారో, తమ అభిప్రాయాలను చెప్పారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అఫిడవిట్లు ఇవ్వమని చెప్పింది. ఆ అఫిడవిట్లు ఇచ్చిన అందరిలో మళ్ళీ ఒక్కొక్కరిని కూడా కమిషన్ ముందుకు పిలిచి వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నది. అయితే ఇవాళ 3వ రోజు క్రాస్ ఎగ్జామినేషన్, దాంట్లో 3వ రోజు. మొదటి రోజు ఈఎన్సీ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును మొదటి రోజు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అందులో మురళీధర్ రావుకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా అసలు ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మించారు, ఈ నిర్మాణం ద్వారా ఎన్ని వేల ఎకరాలకు ఈ నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది, దీనికి అయినటువంటి ఖర్చు ఎంత, మొదట్లో చూపించింది ఎంత, తర్వాత ఫైనల్గా అయిన తర్వాత దానికి లెక్కలు పెంచుతూ వచ్చారని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ పెంచుతూ వచ్చింది ఎంత, వాస్తవానికి అయ్యింది ఎంత, సో దీనికి సంబంధించి మరి నిబంధనలు ఏ మేరకు మీరు పాటించారు, ఇట్లా ఓవరాల్గా మొదటి రోజు మురళీధర్ రావుకు ఇవన్నీ కూడా డైరెక్ట్గా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగి ఆయన నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ తర్వాత 2వ రోజు కూడా మళ్ళీ ఆయనను కూడా మురళీధర్ రావును విచారణకు పిలిచారు. తర్వాత ఏదైతే ఈ కమిషన్కి సంబంధించి ఈ డిజైనింగ్ ఉంటాయి, డిజైన్కి సంబంధించిన దాంట్లో ఈ కేంద్రకు సంబంధించినటువంటి అధికారులను కూడా డిజైన్కి సంబంధించినటువంటి అధికారులను కూడా పిలిచారు. 2వ రోజు నరేందర్ రెడ్డిని కూడా పిలిచి కమిషన్ విచారణ చేసింది. ఇవాళ కూడా మళ్ళీ కొంతమందిని విచారణ చేశారు. అందులో ఇవాళ విచారణకు హాజరైన దాంట్లో ఈ సీడీఓ ఈసీ ఫజల్ ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈయనను కూడా ఈ డిజైన్లకు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మొదట్లో ఇచ్చినటువంటి డిజైనింగ్స్ ఏంటి, తర్వాత ఏమైనా పెరిగాయా, పెరిగితే ఎందుకు పెరిగాయి, ఎవరెవరు దీంట్లో అంటే వాస్తవానికి నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, ఎంతవరకు వీటిని మీరు పాటించారు, ఒకవేళ పాటించకపోతే ఎందుకు పాటించలేకపోయారు, దీని వెనుక ఏమైనా ఒత్తిడి ఉందా, ఎవరైనా ఒత్తిడి పెంచారా, సో త్వరగా ఇవ్వాలని చెప్పేసి ఎవరైనా ప్రెజర్ పెట్టారా, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఇవాళ కమిషన్ ఫజల్ని డైరెక్ట్గా విచారించింది. ఆ ఫజల్ కూడా ఇవాళ కమిషన్ ముందు కొన్ని కీలకమైనటువంటి
అంశాలైతే కమిషన్కు చెప్పారు. ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి దీంట్లో ఈ సీకెంట్ ఫైల్స్కు సంబంధించి ఈ ఎన్ఐటి వరంగల్ సిఫారసుల మేరకే దాన్ని కాళేశ్వరం ఈసీ చెప్పారని చెప్పేసి దానికి అందుకే మేము డిజైన్స్ ఇచ్చామని చెప్పేసి కూడా ఇవాళ ఈయన చెప్పారు. ఇక సుందిల్లా బ్యారేజీ రెండో బ్లాకు ఏలో అదనపు 6 వెంట్లకు సంబంధించినటువంటి డిజైన్లో మొదట లేవు. సో ఇవన్నీ కూడా 6 వెంట్లకు సంబంధించి ఇవి ఫస్ట్ ఏదైతే చెప్పారో ఆ ఫస్ట్ చెప్పినప్పుడు ఇవి లేవు, ఆ తర్వాత ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాలు చేర్చారు అని చెప్పేసి ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి అంశమని చెప్పొచ్చు. ఇది ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు, కానీ ఇవాళ కమిషన్ ముందు విచారణలో భాగంగా ఫజల్ ఇది కమిషన్కి ఇవాళ చెప్పారు. ఇక మంత్రివర్గ నిర్ణయం మేరకే ఈ అదనపు వెంట్ల నిర్మాణం జరిగింది అని కూడా ఆయన ఇవాళ కమిషన్ ముందు చెప్పారు. ఇక దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీ అప్పట్లో ఉన్నటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు కూడా కొన్ని డిజైన్లకు సంబంధించి చేయాలని చెప్పారు. తర్వాత ఈ నిబంధనల ప్రకారము వెళ్ళాలని మేము భావించినప్పటికీ వాటికి సంబంధించి అన్ని కోణాలలో చూస్తామని చెప్పేసి కొంత ఆలస్యం అయ్యే టైంలో దీని మీద అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, తర్వాత ఆ శాఖకు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావులు కొంత ప్రెజర్ పెట్టారు, ఫోన్ కాల్ చేశారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత అడిగారు. సో దానివల్ల కూడా కొంత ముందుగా ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి ఇవాళ కమిషన్ ముందు ఈ ఫజల్ చెప్పారు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా గత ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో చెప్పిన దాని ప్రకారమే మేము ముందుకెళ్ళామని చెప్పేసి ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి కమిషన్ విచారణలో ఈ 3 రోజులు కూడా గత బీఆర్ఎస్ పాలకుల ఒత్తిడి మేరకే ఇవన్నీ కూడా చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అపర్ణ.